ఆమె పేరు ప్రొఫెసర్ మాధవీలత. ఆమె ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరి సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్కు చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె విద్యా పురోగతి ఏంటంటే పిహెచ్డి ఐఐటి మద్రాస్, ఎంటెక్ నెట్ వరంగల్, బిఈ జేఎన్టీయు కాకినాడ. ఆమె పరిశోధన ప్రాంతం భూకంపం, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, జియో సింథటిక్స్ మరియు రాక్ ఇంజనీరింగ్. ప్రొఫెసర్ మాధవీలత ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నల్లో 70% పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఆమె 2016 నుండి 2022 వరకు ఇండియన్ జియో టెక్నికల్ జర్నల్గా ఎడిటర్గా కూడా ఉన్నారు. ఆమె 2022లో భారతదేశంలోని టాప్ 75 మహిళల జాబితాలో చేర్చబడింది. మరి 2024లో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క ఫెలోగా ఎన్నికయ్యారు. చీనాబ్ నదిపై రైల్వే వంతెన నిర్మాణంలో మాధవీలత పాత్రకు ఆమె హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కార్యక్రమంలో అనేక మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. వంతెన యొక్క చాలా సంక్లిష్టమైన పునాది నిర్మాణం మరి భద్రతకు ఆమె బాధ్యత వహించారట. కొండ చర్యలు విరిగిపడటం సంభవించే ప్రాంతాలవి. ఎత్తైన లోయలలో గాలి వేగం వంటి అన్ని ఇబ్బందులను ఆమె సైన్స్, పట్టుదల మరియు దృఢ సంకల్పం సహాయంతో అధిగమించింది. ఈ ప్రాజెక్టులో 17 సంవత్సరాలు నిరంతరం పనిచేయటం ద్వారా ఆమె భారతీయ రైల్వేలకు మరియు మొత్తం దేశానికి గర్వకారణంగా నిలిచింది. ప్రొఫెసర్ మాధవీలత కృషికి మేము సెల్యూట్ చేస్తున్నాం అని చెప్పారు.